హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులకు మార్గం సుగమం. ట్రెజరీ శాఖ కీలక ఆదేశాల జారీ మేరకు డీడీఓలందరికీ సూచనలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై నూతన పోస్టులలో చేరిన వేలాది మంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీతాల సమస్యలకు పరిష్కారం లభించింది. ట్రెజరీ శాఖ చేపట్టిన క్యాడర్ స్ట్రెంత్ పొజిషనింగ్ ఐడీ అప్‌డేట్ ప్రక్రియ ద్వారా ఈ అడ్డంకులు తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల డీటీఓ ఎస్టీఓలకు, డీడీఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. మరి ప్రధాన ఉద్దేశ్యం ఈ మార్పులు ఎందుకు అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, హేతుబద్ధీకరణ కారణంగా పాఠశాల వారీగా మంజూరైన పోస్టుల సంఖ్యలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులను ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సీఎఫ్ఎంఎస్‌లో అప్డేట్ చేసి ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేకమైన పొజిషనింగ్ ఐడీ కేటాయించడం ద్వారా జీతాల చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీనివల్ల భవిష్యత్తులో జీతాల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉంటుంది. డీడీఓలు ప్రధానోపాధ్యాయులు అనుసరించాల్సిన ప్రక్రియ స్టెప్ బై స్టెప్ గైడ్. ట్రెజరీ శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి డీడీఓ ఈ క్రింది ప్రక్రియలను తప్పనిసరిగా జాగ్రత్తగా పూర్తి చేయాలి. స్టేజ్ 1లో బిల్లులను క్లియర్ చేయడము. మొదట డీడీఓలు తమ సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే ఆమోదించడం లేదా ఆహ్, రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం జరగాలి. లాగిన్‌లో ఎటువంటి బిల్లులు కూడా పెండింగ్‌లో ఉంచకూడదు. ఇక రెండవది స్టేజ్ స్టెప్ 2 అండి. ఇక్కడ ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ ఔట్ చేయడము. మీ పరిధిలోని సిబ్బంది అందరినీ, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఒక్కొక్కరిగా మీ డీడీఓ లాగిన్ నుండి ట్రాన్స్‌ఫర్ ఔట్ చేయాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు తేదీని జూలై 31గా పేర్కొనాలి. స్టెప్ 3 డీడీఓ ట్రాన్స్‌ఫర్ ఔట్ కావడము. సిబ్బంది అందరినీ ట్రాన్స్‌ఫర్ ఔట్ చేశాక చివరగా డీడీఓ ప్రధానోపాధ్యాయులు తమను తాము ట్రాన్స్‌ఫర్ ఔట్ చేసుకొని లాగౌట్ అవ్వాలి. స్టేజ్ 4లో నూతన పొజిషనింగ్ ఐడీల యాక్టివేషన్. డీడీఓ ఇన్ కావడము. ట్రెజరీ శాఖ సిస్టమ్‌ను అప్డేట్ చేసి కొత్త పొజిషనింగ్ ఐడీలను జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత పాత మరియు కొత్త డీడీఓలను తమ సమీపంలోని ఎస్‌డీఓ కార్యాలయానికి వెళ్లి తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఉపయోగించి ఎఫ్ఏసీఇన్ ఫుల్ అడిషనల్ చార్జెస్ ద్వారా తమ లాగిన్‌ను తిరిగి యాక్టివేట్ చేయించుకోవాలి. స్టేజ్ 5లో సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ ఇన్ చేసుకోవడము. డీడీఓ లాగిన్ యాక్టివేట్ అయ్యాక కొత్తగా కేటాయించిన క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మీ పాఠశాలలోని సిబ్బంది అందరినీ వారి వారి కొత్త పొజిషనింగ్ ఐడీలకు ట్రాన్స్‌ఫర్ ఇన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియలో తేదీలను జాగ్రత్తగా నమోదు చేయాలి. పాత సిబ్బందికి ట్రాన్స్‌ఫర్ ఇన్ తేదీ తేదీగా ఆగస్టు 1ని నమోదు చేయాలి. పదోన్నతి లేదా బదిలీపై కొత్తగా వచ్చిన వారికి వారి పాఠశాలలో చేరిన వాస్తవ తేదీని నమోదు చేయాలి. డీడీఓలు మరియు ఉద్యోగులు గమనించాల్సిన ముఖ్యమైన సూచనలు. మొదటిది క్యాడర్ స్ట్రెంత్ వెరిఫికేషన్. మీ లాగిన్‌లో కనిపించే కొత్త క్యాడర్ స్ట్రెంత్‌ను మీ పాఠశాల అధికారిక రికార్డుతో సరిచూసుకోవాలి. అందరి సిబ్బందికి ఎదురైన పోస్టులు లేదా పొజిషనింగ్ ఐడీలు ఉన్నాయో లేవో నిర్ధారించుకున్న తర్వాత ఎస్‌డీఓతో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇకపోతే పీజీటీ పోస్టుల మార్పు. అప్‌గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లో హై స్కూల్ ప్లస్‌లో ఉన్న పీజీటీ పోస్టులు ఇప్పుడు సంబంధిత సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా మార్చబడ్డాయి. డీడీఓలు ఈ మార్పును గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. మూడోది క్లస్టర్ టీచర్ పోస్టులు. క్లస్టర్ టీచర్ పోస్టు సంబంధిత క్లస్టర్ హెచ్ఎం డీడీఓ లాగిన్‌లో ఎస్‌జీటీ పోస్టుగా కనిపిస్తుంది. తప్పుడు పోస్టులు. ఒకవేళ మీ పాఠశాలకు కేటాయించిన పోస్టు ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ గణితం బదులు మరొక సబ్జెక్టు పోస్టు ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అని కనిపిస్తే పొరపాటున కూడా అటువంటి పోస్ట్‌ని ఎవరిని కూడా ట్రాన్స్‌ఫర్ ఇన్ అనేది చేయకూడదు అటువంటి పోస్ట్‌కి. ఈ విషయాన్ని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి, డీఈఓ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాలి. ఇకపోతే బదిలీ అయిన వారి యొక్క జీతాలు. బదిలీపై కొత్త పాఠశాలలో చేరిన వారి జూన్, జూలై నెలల జీతాలను పాత పాఠశాల నుండి పొందిన ఎల్‌పీసీ లాస్ట్ పే సర్టిఫికేట్ ఆధారంగా ఎరియర్ బిల్ రూపంలో చేయాలి. ఇక ఆరోది ఇంక్రిమెంట్లు.
ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని ఆగస్టు నెల జీతంతో కాకుండా విడివిడిగా ఎరియర్ బిల్లులు పెట్టుకోవడం ఉత్తమం. ఇకపోతే కంగారు పడొద్దు. ఈ ప్రక్రియ సంక్లిష్టమైనది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హడావిడిగా పడి తప్పులు చేయవద్దు. ఎరియర్ బిల్లులు గడువులను ప్రభుత్వం పొడిగిస్తుంది కాబట్టి ప్రశాంతంగా అన్ని వివరాలు సరిచూసుకొని బిల్లులు చేయాలి. సమస్యలు లేదా పొరపాట్లు ఉంటే ఏం చేయాలి? డీడీఓ క్యాడర్ స్ట్రెంత్‌లో ఏమైనా పొరపాట్లు, తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించి వాటిని సరిచేసుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే ఉద్యోగుల జీతాల చెల్లింపు వ్యవస్థ పారదర్శకంగా మరియు వేగవంతంగా మారుతుంది. తద్వారా జీతాలు సకాలంలో అయితే అందుతాయి.